హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎమ్మెల్యేకి ఘోర విషాదం. దొంగతనంలో దొరికిపోయిన ఎమ్మెల్యే కొడుకు. అసలు ఏం జరిగింది? అంత దొంగతనం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? నిజంగానే జరిగిందా? ఏంటి ఆ విషయాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు. అయితే పూర్తిగా అయితే వీడియోని చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న కామెంట్ చేయడం వల్ల నాకు బూస్టింగ్ అనేది లభిస్తుంది. తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రియురాలు జలసాల కోసం ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడైతే చైన్ స్నాచర్ గా మారిపోయాడు. చివరకు 65 ఏళ్ల వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును చోరీ చేస్తూ దొరికిపోయాడు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు మధ్యప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే అయిన విజేంద్ర సింగ్ చంద్రావత్ కుమారుడైన ప్రద్యుమన్ సింగ్ జనవరి 25న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. దాని విలువ దాదాపుగా 1,25,000 ఉంటుందని అంటున్నారు. బాధితురాలు వసంతి బేన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. మొత్తం 250 సీసీటీవీ ఫుటేజ్లోను పరిశీలించిన పోలీసులు నిందితుడిని మధ్యప్రదేశ్ లోని నిమూజ్ జిల్లా మలహేరా గ్రామానికి చెందిన 25 ఏళ్ల ప్రద్యుమన్ గా గుర్తించారు. అతడు మాజీ ఎమ్మెల్యే కుమారుడని తెలిసి ఆశ్చర్యపోయారు. ప్రద్యుమన్ పై గతంలో ఎలాంటి కేసులు లేవని, ప్రియురాలికి డబ్బులు ఇచ్చేందుకు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అహ్మదాబాద్ ప్రద్యుమన్ కేవలం 15,000 రూపాయల జీవితానికి పనిచేస్తున్నట్టు పోలీసులు అయితే తెలిపారు. రోజువారీ ఖర్చులైతే ఎలాగోలా వెల్లదీస్తున్నాడు. కానీ గర్ల్ ఫ్రెండ్ కు డబ్బులు ఇచ్చేందుకు చోరీ చేయాలని నిర్ణయించుకుని ఈ చోరీకి పాల్పడినట్టు తెలుస్తుంది. ప్రియురాలి కోరికలు తీర్చేందుకే జీతం సరిపోకపోవడంతో ఈజీ మనీ కోసం ఈ చోరీకి పాల్పడ్డారని, అదే అతడికి మొదటిసారని పోలీసులు తెలిపారు. అతడి నుంచి చోరీ చేసిన మంగళసూత్రాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అయినా సరే ప్రియురాల కోసమో లేకపోతే ఇంకే అవసరాల కోసమో దొంగతనాలకైతే దిగజారిపోయి వాళ్ళ పరువునైతే తీసుకుంటున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అయితే తీవ్ర దుఃఖంలో ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఇలా చేసినందుకు ఆయన తల కొట్టేసినట్టు అయిపోయి మొహం కూడా చూపించుకోలేకపోతున్నారట ఎవరికి కూడా. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.